Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist from Asian Andrology, Gachibowli, Hyderabad. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ అసలు అంగస్తంభన సమస్య అంటే ఏంటి, అసలు ఈ అంగస్తంభన సమస్య ఏ ఏజ్లో చూస్తాము, ఈ అంగస్తంభన సమస్యకి ఉన్న అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏంటి, ఇది ఏ వయసు వారికి వస్తుంది. అంగస్తంభన సమస్య అంటే ఎప్పుడైనా మీరు సెక్స్ చేయడానికి ప్రయత్నం చేశారు కానీ కలుస్తున్నప్పుడు మీ అంగం గట్టిగా అవ్వట్లేదు, అట్లాంటి దానికి మనము అంగస్తంభన సమస్య అంటాము. ఈ అంగస్తంభన సమస్య అనేది ఏ ఏజ్ గ్రూప్లైనా రావచ్చు. నా దగ్గరకు వచ్చే పేషెంట్స్లో 20 దగ్గర నుంచి 90 ఏజ్ వరకు ఏ ఏజ్ గ్రూప్ అయినా వాళ్ళు ఈ ఏజ్ గ్రూప్స్లోనే ఉంటారు. సో మీకు ఎటువంటి సమస్య ఉన్నా, అది మీరు 20 ఇయర్స్ అయినా కానీ, 40 ఇయర్స్ అయినా కానీ, 50 ఇయర్స్ అయినా కానీ, ఈ అంగస్తంభన సమస్య రావడము అబ్సల్యూట్లీ నార్మల్. దీనికి కామనెస్ట్ కాజెస్ మనం రెగ్యులర్గా చూసినట్టయితే డయాబెటీస్ కానీ, మీకున్న హైపర్ టెన్షన్ బీపీ సమస్య కానీ, లేకపోతే మీ బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల కానీ, లేకపోతే భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న డిఫరెన్సెస్ కానీ, కొట్లాటలు కానీ, ఇలాంటి స్ట్రెస్ కానీ, ఇలాంటి చాలా కామన్గా నేను చూసే ప్రాబ్లమ్స్ ఇవి. సో మొదటిగా మీకు ఆ సమస్య ఉందా లేదా అని తెలుసుకోవడం ఎలా. ఎప్పుడైనా అంగస్తంభన సమస్య అనేది మీకు ఉందా లేదా అనేది ఒక్కసారి ఫెయిల్ అయితే అది కన్ఫర్మేషన్ కాదు. మల్టిపుల్ టైమ్స్, ఒక మోర్ దాన్ 3 to 4 టైమ్స్ మీరు ట్రై చేశారు కానీ అవ్వలేదు, అయితేనే మీకు సమస్య ఉన్నట్టు. సో మీరు ఏ ఏజ్ గ్రూప్ ప్యాటర్న్లో ఉన్నా కానీ ఇట్ ఈస్ ఓకే. సో మొదటిగా నేను ఇంతకుముందు చెప్పిన ప్రాబ్లమ్స్ మీకు ఏమైనా ఉన్నాయా అది చూసుకోవాలి. అంటే డయాబెటీస్ కానీ, మీ బీపీ కానీ, లేకపోతే మీ స్ట్రెస్ ఎలా ఉంది అని చూసుకోవాలి, కొలెస్ట్రాల్ లెవెల్స్, ఇవన్నీ నార్మల్ ఉండగా కూడా మీకు మల్టిపుల్ టైమ్స్ అవుతుంది అంటే ఖచ్చితంగా మీరు ఒక ఆండ్రాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాల్సిన సమయం వచ్చింది. సో దీనికి మీరు చేయాల్సింది ఏంటి, మొదటిగా ఆండ్రాలజిస్ట్ని కలిస్తే వాళ్ళు చేసే కామనెస్ట్ టెస్ట్ ఏంటి అంటే మీకు ఏమైనా షుగర్ ఉందా, లేకపోతే బీపీ లెవెల్స్ ఏమైనా ఫ్లక్చుయేట్ అవుతున్నాయా, లేకపోతే మీరు ఇంతకుముందు ఏమైనా మందులు వాడుతున్నారా, ఇలాంటి మల్టిపుల్ థింగ్స్ చెక్ చేస్తాము. కామనెస్ట్గా నేను చేసే డయాగ్నోసిస్ ఏంటంటే మేము ఒక పీనల్ డాప్లర్ని చెక్ చేస్తాము. చాలా వరకు ఎప్పుడైనా అంగం లోపట్ల బ్లడ్ సరిగా రాకపోతేనే మనకి అంగస్తంభన సమస్యలు ఉంటాయి. మొదటిగా చూడడానికి అంగం అనేది రెండు ఒకేలాగా కనిపిస్తున్నా కానీ ఇది చాలా సాఫ్ట్గా ఉంది, ఇది చాలా హార్డ్గా ఉంది. దీని అర్థమైందంటే అంగం గట్టి పడుతున్నా కానీ మీకు యోనిలోకి ప్రవేశించకపోతే అది పనికిరాదు. సో అది ఇలా ఉంటుంది. అదే ఇలా ఉన్నప్పుడు యోనిలోకి ప్రవేశించడానికి ఎటువంటి సమస్య ఉండదు. రెండు చూడడానికి ఒకేలాగా ఉన్నా కానీ దీంట్లో రక్తం ఫ్లో తక్కువగా ఉంది, దీంట్లో రక్తం ఫ్లో నార్మల్ ఉంది, కాబట్టి ఇది అంగస్తంభన బాగున్నట్టు. సో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఒక పీనల్ డాప్లర్ చేస్తే అంగం లోపట్ల ఎంత ప్రెషర్తోని బ్లడ్ ఫ్లో వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని పీక్ సిస్టాలిక్ వెలాసిటీ అంటాం. ఈ పీక్ సిస్టాలిక్ వెలాసిటీ నార్మల్గా ఉన్నప్పుడే మీకు అంగస్తంభన సమస్య లేనట్టు, అంగం గట్టిగా అవుతున్నట్టు యోనిలో ప్రవేశించడానికి. సో ఇది నార్మల్ ఉన్నా కానీ చాలా మందిలో ఒక కైండ్ ఆఫ్ భయం వల్ల కానీ, లేకపోతే ఎటువంటి ప్రెషర్ వల్ల కానీ కొందరిలో అంగస్తంభన సమస్యలు ఉంటాయి. బేసిక్లీ వీళ్ళకి చాలా సింపుల్గా ట్రీట్ చేస్తే చిన్న చిన్న మెడికేషన్స్తోనే పర్మనెంట్గా ఈ ప్రాబ్లమ్స్ సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మ్యాక్సిమం 3 to 6 months లోపట్ల లైఫ్లో మళ్ళీ ఎప్పుడూ సమస్య రాకుండా డెఫినెట్లీ చేయొచ్చు. అండ్ చాలా కామనెస్ట్ థింగ్ ఏంటి అంటే యంగ్స్టర్స్లో కానీ, కొద్ది ఏజ్ వచ్చినాక కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, అంటే బేసిక్లీ మనకి సెక్స్ చేయడానికి ఒక రకమైన హార్మోన్స్ మన బాడీలో కరెక్ట్గా రెగ్యులేట్ కావాలి. టెస్టోస్టిరోన్ హార్మోన్ కానీ, ఎస్ట్రాడియోల్ హార్మోన్ కానీ, ప్రొలాక్టిన్ హార్మోన్ కానీ, ఇలా రకరకాల ల్యూటినైజింగ్ హార్మోన్, ఇలా రకరకాల హార్మోన్స్ ఉంటాయి. ఈ హార్మోన్స్ మన బాడీలో నార్మల్గా ఉన్నప్పుడే మీకు నార్మల్ సెక్స్ పట్ల ఆసక్తి ఉంటుంది, సెక్స్ చేయాలనే కోరిక ఉంటుంది, లేకపోతే అంగం గట్టి పడుతుంది. ఈ 3 ఫ్యాక్టర్స్కి మీ హార్మోన్స్ కూడా ఇంపార్టెంట్. సో 2 టెస్టులు, ఒకటి పీనల్ డాప్లర్ టెస్ట్ చేయించుకోవాలి, ఒకటి హార్మోనల్ టెస్ట్. ఈ 2 ఎవాల్యుయేట్ చేసినప్పుడు డెఫినెట్లీ మనకి సమస్య ఏందో బయటపడుతుంది. సో దాని ప్రకారం ట్రీట్మెంట్ ఉంటుంది. 90% కేసెస్లలో సింపుల్ మెడికేషన్తోని డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్ అయిపోతుంది. 10% కేసెస్లో ఎప్పుడైనా సివియర్ కండిషన్స్లో ఉన్నాయి, అంటే మీరు ప్రీవియస్లీ డయాబెటీస్ ఉంది, ప్రీవియస్లీ మీకు ఆల్కహాల్ హ్యాబిట్స్ ఎక్కువగా ఉన్నాయి, స్మోకింగ్ చాలా చేస్తారు, అలాంటి వారికి ఇంకా ఫర్దర్ ట్రీట్మెంట్స్ అవసరమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ ఫర్దర్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో డెఫినెట్లీ తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.